ఏ అనేటోడు ఎక్స్ రోజులు పనిచేశాడు, బి అనేటోడు వై రోజులు పనిచేశాడు, బి అనేటోడు వై రోజులు పనిచేశాడు. ఇద్దరు కలిసి చేస్తే ఈ కండిషన్ చూడండి సార్, ఎప్పుడూ కూడా x/2 < a+b < y/2 ఎక్స్ రైట్. నా ఇక్కడ చూడండి సార్, ఏ అనేటోడు ఎక్స్ రోజులు పనిచేశాడు, బి అనేటోడు వై రోజులు పనిచేశాడు. a+b ఇద్దరు కలిసి ఒకటే రోజు పనిచేస్తే ఆ వచ్చే వాల్యూ x/2 < a+b < y/2, x < y/2. ఇది ఎలా వచ్చింది సార్? ఇక్కడ ఏ అండ్ బి ఇద్దరు పనిచేస్తున్నారు. ఫస్ట్ రో ఏ అండ్ బి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఆ ఇద్దరు ఏ గనక అయినలు అనుకోండి, ఇది 1/x + 1/x 2/x, ఒక రోజు 2/x అంటే మొత్తం ఎంత x/2. ఆ ఇద్దరు బి అనుకోండి, ఇది y/2. ఇది ఎంత ఈజీగా ఉపయోగపడుతుందంటే మీకు ఆన్సర్ ఆప్షన్లు ఎలిమినేట్ చేయడానికి అస్సలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు సార్. బి 9 days, ఇది ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్. a+b ఎగ్జాక్ట్ ఆప్షన్స్ పెడతాను. 5 2 రైట్, 5 2 3.6 4.8. ఇది ఎగ్జాక్ట్గా ఇచ్చిన ఆప్షన్లు. ఏ 6 days, బి 9 days, a+b కలుస్తాయి. మీరేం చేస్తారంటే రైట్, మనకు అన్ని టెక్స్ట్ బుక్లో చెప్పే పద్ధతి, వీళ్ళు కొంత పని చేస్తున్నారు అంటే LCM ఆఫ్ 6, 9 18 యూనిట్ల పని చేస్తే ఏ ఒక్కడు 3 units పర్ డే చేస్తాడు, బి ఒక్కడు 2 units పర్ డే చేస్తాడు. ఏ అండ్ బి ఇద్దరూ కలిస్తే 5 units పర్ డే చేస్తారు. అంటే పర్ డేకి 5 units, మొత్తం 18 కాబట్టి 18/5 3.6. ఆర్ యు ఆల్ విత్ మీ? మీరందరూ చేసే పద్ధతి ఇది. బేసికల్గా కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే 60% కాంపిటేటివ్ ఎగ్జామ్ లెక్కలు చూడంగానే కొన్ని ఆన్సర్లు తప్పని చెప్పొచ్చు. ఇక్కడ నేను ఈ ప్రూఫ్ మళ్ళీ చెప్తున్నాను సార్, మీకు జనరల్గా ఏ టెక్స్ట్ బుక్లోనూ దొరకదు ఇది. ఏ x days, బి y days. నేనేమనుకుంటున్నా అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే, కలిసి ఇద్దరు ఏనే అనుకుందాం, ఏ అండ్ బిలో ఇద్దరు ఏనే అనుకుందాం. అంటే ఏ ఒకరోజు ఏమవుతాడు 1/x, మళ్ళీ ఏ 1/x, 1/x + 1/x ఎంత 2/x. కాబట్టి యూనిట్లుగా మారుస్తే x/2. ఆ ఇద్దరు పనిచేసేది బి అనుకుందాం. బి ఫస్ట్ రోజు 1/y, నెక్స్ట్ మళ్ళీ బి 1/y, 1/y + 1/y 2/y రైట్. దాన్ని యూనిట్స్గా మార్చుకుంటే y/2. ఇక్కడ చూడండి సార్, x/2 అంటే 3 < a+b < 4.5. ఆన్సర్ 3కి 4.5కి మధ్యలో ఉండాలి. పోయింది. ఆన్సర్ ఎంత 3.6. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇట్లాంటి మ్యాజిక్లు ఎన్నో మనము టైమ్ అండ్ వర్క్లో మనము చెయ్యబోతున్నాం. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? నేను ఏం చేశాను, ఏ x days, బి x days రైట్. అంటే ఇప్పుడు సపోజ్గా లాజికల్గా ఆలోచిద్దాం సార్. ఒకడు 20 kgs మోస్తాడు, ఇంకోడు 30 kgs మోస్తాడు. ఇద్దరు కలిసి అయితే ఏ వాల్యూలు నాకు రావచ్చు. ఇద్దరు కలిసి లోయెస్ట్ ఏమో 20 kgs మోస్తాడు, ఆడే 2 సార్లు మోసిండు అనుకో, 20 + 20 ఎంత 40. పెద్దటోడేమో 30 kgs మోస్తాడు, ఆడే 2 సార్లు మోసిండు అనుకో 60. అంటే వచ్చే ఆన్సర్ నాకు 40 kgs నుంచి 60 kgs మధ్యలో ఉండాలి. అంతే కదా సార్, కామన్ సెన్స్ రైట్. చిన్నోడేమో 3 అంగుళాలు ఉన్నాడు, పెద్దోడేమో 5 అంగుళాలు ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళ ఎత్తు యొక్క యావరేజ్ ఎంత ఉండొచ్చు? చిన్నోడేమో 3 అంగుళాలు ఉన్నాడు, చిన్నోడినే 2 సార్లు పక్కన పెడితే 3 అంగుళాలు + 3 అంగుళాలు 6 అంగుళాలు. పెద్దోడిని ఇద్దరిని పక్కన పెడితే 5 + 5 ఎంత 10. అంటే ఆన్సర్ 6, 10 మధ్యలో ఉండాలి.
ఒకడేమో ఎక్స్ రోజుల్లో పని చేస్తున్నాడు, ఒక రోజుల్లో వాడు చేసేది 1/x. ఎవరైనా అడిగితే ప్రూఫ్ కూడా చెప్పగలగాలి సార్. దట్ ఈజ్ అనిల్ నాయర్స్ వే ఆఫ్ టీచింగ్. చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ క్లాస్ ఉంటుంది. మీరు నా క్లాస్ విన్న తర్వాత మిగతా టీచర్ల క్లాస్ 99% మీకు నేర్చుకునే తపనుంటే వినబుద్ధి కాదు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఒక వన్ డేకి ఎంత చేస్తాడు? 1/x. 2 డేస్కి అయితే ఎంత? 1/x + 1/x 2/x. మనం యూనిట్స్గా మార్చుకుంటే x/2. y డేస్ 1/y + 1/y. అందరికీ అర్థమైందా సార్? 2/y. ఈ చిన్న హింట్ మీకు ఇస్తే మీరు ఇంకా చెలరేగిపోతారు సార్. మీకు ఎట్లా అంటే సార్ ఈ కామన్ సెన్స్ లాజికల్ తెలియకుండా x డేస్, x డేస్, y డేస్. చూడండి సార్ లాజిక్లో ఎంత CZ డేస్, CZ డేస్. మీరే చెప్పండి సార్. A + B + C, x <y z అనుకుందాం. హైట్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమవుతాయి సార్. ఆ ముగ్గురిని నేను చిన్నోడిని అనుకుంటున్నా. 1/x + 1/x + 1/x 3/x. రివర్స్ చేస్తే ఎంత? x/3. x/3 <= A + B + C <= z/3. తక్కువ వాల్యూ ఓన్ని x అనుకుంటున్నా, ఇది y అనుకుంటున్నా. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ ఇదే అర్థమైందా సార్? ఇదే మనకు కామన్ సెన్స్ సార్. టైమ్ అండ్ వర్క్ అయినా, జామెట్రీలో త్రిభుజాలైనా, ట్రయాంగిల్స్ మనం ఏం చేసాము? 3 భుజాలు అనుకున్నాం. ABC. A <= B <= C. పెరిమీటర్ ఏమవుతుంది? పెరిమీటర్ ఏంటి? 3 భుజాల మొత్తం. అన్నీ తక్కువ అనుకున్నాం అనుకోండి. A <= C, B <= C, C రైట్. సో P is <= 3C. P/3 <= C. అంటే C <= P/3. అయిపోయింది. 2 భుజాల మొత్తము 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. A + B + C <2C. P < 2C. 2C < P. అంటే C P/2. C అనేది లార్జెస్ట్ సైడ్. అంతే కదా సార్? A <= B <= సో లార్జెస్ట్ సైడ్ కి కండిషన్ ఏంటి సార్? రైట్. P/3 <= C P/2. మనకు చుట్టుకొలత ఇచ్చి ఆ 3 భుజాల్లో లార్జెస్ట్ భుజం కనుక్కోవాలనుకుంటే కండిషన్ ఏంటి సార్? P/3 <= C P/2. ఆర్ యు ఆల్ విత్ మీ? మీరు అబ్జర్వ్ చేస్తే బేసిక్ అదే, ఆ ఫౌండేషన్ అదే. ఆ ఫౌండేషన్ని మనం మర్చిపోయి పైన బిల్డింగ్లో ఫ్లోర్ మీద ఫ్లోర్లు ఏర్పాలనుకుంటే కింద బేసే సరిగ్గా లేనప్పుడు ఫ్లోర్లు ఎట్లా లేపుతుంది సార్? కూలిపోతుంది బిల్డింగ్. సేమ్ అనాలజీ. A <= B <= C. ఇక్కడ ఏం చేశాను? x <y z. అందరూ చిన్న వెయిట్ కనుక తీసుకుంటే 1/x + 1/x + 1/x 3/x అంటే x/3 <= A + B + C. అందరూ మ్యాక్సిమం వెయిట్ తీసుకుంటే 1/z + 1/z + 1/z 3/z. రివర్స్ చేస్తే z/3. A <= B <= C. C మ్యాక్సిమం వాల్యూ. A is <= C. B is <= C. అందుకే <= అయింది. P <= 3C. P/3 <= C. 2 భుజాల మొత్తం 3వ దానికి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే 7, 3, 10. 10 యూనిట్ల స్కేల్ మీద 7 యూనిట్లు 3 యూనిట్లు పెట్టవచ్చు. కాబట్టి A + B < C. P < 2C. C P/2. చాలా ఇంపార్టెంట్. చుట్టుకొలత వాల్యూ ఇచ్చినప్పుడు లార్జెస్ట్ సైడ్ అనేటి P/3 <= C P/2. అర్థమైందా సార్ కాన్సెప్ట్? నేనేదో పెద్ద మీకు నేను లెక్కల్ని అర్థం చేసుకునే విధానము ద్వారానే నేను క్లాసులు చెప్తాను. ఏదో ఒక 10 పీపీటీలను సాల్వ్ చేసి 20 ప్రాబ్లంలు నీట్గా చెప్పి మీకు అర్థమై మీరు కోర్స్ తీసుకొని ఆ క్వశ్చన్లు రాకుండా ఆ టీచర్ని తిట్టి అది ఎప్పుడు అవుతుంది సార్? టీచరు అన్ని థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ యూజ్ చేయకుండా పీపీటీని 3 గంటల ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు సార్.
మీరు వీడియో చూస్తున్నప్పుడు పీపీటీల మీద క్వశ్చన్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఇస్తాడు. కానీ ఆ క్వశ్చన్ రాకపోతే ఆర్ యు ఆల్ విత్ మీ? జస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్పడానికే నేను ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మనం టైమ్ అండ్ వర్క్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి. చూడండి సార్ ఎట్లా మనకు డాట్స్ కనెక్ట్ అయ్యాయో. ప్రతి ఒక్క నిమిషము నా క్లాస్లో చాలా ఇంపార్టెంట్ సార్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది ప్రిపేర్ అయినా మీరు నన్ను పర్సనల్గా అడిగితే నేను మల్టిపుల్ ఎగ్జామ్స్ రాస్తున్నాను సార్. నాకు అన్ని ఎగ్జామ్స్లో కామన్గా ఉన్న అన్ని టాపిక్లు కావాలి. తెలుగు మీడియం అయితే అనిల్ నాయర్ స్ట్రాంగ్లీ రికమెండ్స్ మస్ట్ పర్చేస్ కోర్స్. మీరు ఎట్లయితే ప్యారడైజ్కి వెళ్తే కంపల్సరీగా బిర్యానీ తింటారో, అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే తెలుగు మీడియం వాళ్ళు ఈ కోర్సు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ కోర్సు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా ఏ కోర్సు తీసుకోవాల్సిన అవసరము లేదు. మొత్తము కంటెంట్ మీకు ఎగ్జామ్ ఏదైనా దాని తీరు మారినా దాని రూపం మారుతుంది అంతే. ఇప్పుడు నేను మా ఇంట్లో నేను ఒక తండ్రిని, నా భార్యకు నేను భర్తని, రైట్, నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే నేను ఫ్రెండ్ని, నేను ఇంకో ఆన్లైన్ కోర్స్ ఏమైనా ఇలివి లీగ్లో తీసుకుంటే నేను స్టూడెంట్ని. సో అన్ని తెలుగు మీడియం వాళ్ళు డెఫినెట్గా ఈ కోర్సు మీరు తీసుకోవాలని ఉపయోగపడుతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ కోర్సు, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం. స్పెషలైజ్డ్ ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ రాస్తున్నాను సార్, రైట్ అని అనుకుంటే సింగిల్ ఎగ్జామ్ కోర్స్ తీసుకోండి. సార్ నాకు ఓన్లీ ఒక టాపిక్కే నేను అనుకుంటున్నానంటే 3 months, 6 months, 12 months. దయచేసి ఎవ్వరూ కూడా డిస్కౌంట్లు, కూపన్ కోడులు, శ్రీరామనవమిలు, క్రిస్మస్లు, ఈదులు, రంజాన్లు ఇంకేవి అనిల్ నాయర్ క్లాసెస్లో, రైట్, అందరూ చక్కగా ఏమీ డిస్కస్ చేయకుండా కొన్ని వందల కోర్సులు రోజులు తీసుకున్నప్పుడు నేనెందుకు డిస్కౌంట్ ఇస్తా సార్? రైట్, BMW డిస్కౌంట్ ఇస్తాడా? ఇంటికి వచ్చిన తర్వాత ఇవి ఫ్యూచర్స్ సార్, రైట్, ఇలా ఉంటుంది, ఒకసారి డ్రైవ్ చేయండి, కంఫర్ట్గా అనిపిస్తే చెక్ కట్ చేయండి, లేకపోతే థ్యాంక్ యూ, అంతే, ఎక్కువ మాట్లాడరు. సేమ్ అదే ప్రాసెస్ సార్.